పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయినా వాడు. సార్ 10th ఇంటర్ వాళ్ళని కూడా నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేసేయండి సార్, ఒక ఛాన్స్. సారీ అండి, లేదు, నో ఛాన్స్. సార్ మీకు తర్వాత ఓటేసేది మేమే సార్. కరెక్టే కదమ్మా సార్ మీరు ఎలాగైనా మమ్మల్ని పాస్ చేయండి సార్. ఏ ఆగుని ఎందుకా బాధన. పోర్ట్స్ ఆల్రెడీ క్లోజ్డ్. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్సే కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ క్లోజ్డ్ ఫ్రమ్ 22 మార్చ్. 20,000 మంది వచ్చి ఆల్రెడీ ఉన్నారు కదా సార్, మీరే చెప్పారు 20,000 మంది వచ్చారు ఈ వారం 10 రోజులలో. అంటే ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా, నాకు అర్థం కాదు. ఏ పేపర్ మీది? ఏం ట్రైనింగ్ ఇచ్చారు మీ పేపర్లో? ఇదే పేపర్ ట్రైనింగ్ ఇచ్చినారు మీకు? ఏం పనికి మాలిన ప్రశ్న అడతావా ఈ టైం? ఇంత ఎండలో ఇంకా వైన్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇంత ఎండలో ఈ వైన్స్ దగ్గర ఉండడం మీకు ఇబ్బంది అనిపించట్లేదా? ఇంత ఎండలా నా దగ్గర మైక్ పెట్టి మాట్లాడతాను, నీకు ఇబ్బంది అనిపిస్తలేదా? కరెక్టే కదమ్మా. నీ డ్యూటీ నీది, నా డ్యూటీ నాది. పేరు చంచా. పైసలు ఎడికేది వస్తున్నాయి మీకు సార్? నాకు కేసీఆర్ ఇచ్చిండు 1500. అదైతే నిత్యావసరం ఇచ్చారు కదా సార్. నాకు మందు నిత్యావసరం అన్న. నాకు రాజువయ్యా మహారాజువయ్యా. నేను తీసుకుంటాను, నువ్వు ఇక నాకు పరిచయం చెప్పు. 22 మార్చ్. 20,000 మంది వచ్చి ఆల్రెడీ ఉన్నారు కదా సార్, మీరే చెప్పారు 20,000 మంది వచ్చారు ఈ వారం 10 రోజులలో. అంటే ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? దీనిలో కూడా కొంతమంది అతి చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా అతి ప్రచారం చేస్తూ ఉన్నారు. మంచిర్యాలగా గుర్తించారు, జగిత్యాలగా గుర్తించారు, కాకరకాయగా గుర్తించారు అని చెప్తా ఉన్నారు. విచ్ ఈస్ టోటల్లీ బుల్షిట్, టోటల్లీ రాంగ్. స్పీడ్ల మీద కూడా నియంత్రణ పెడుతున్నాం. ఏ మీడియా దయచేసి అనవసరంగా ఈడ కేసు ఆడ కరోనా అని రాస్తే తీవ్ర చర్యలు తీసుకుంటాం. దీనిలో ఏం శశబిషలు లేవు. దీనిలో ప్రెస్ ఫ్రీడమ్ మేము హరిస్తలేం. ప్రెస్ ఫ్రీడమ్ కింద ప్రజల భయోత్పాదన సృష్టిస్తే కూడా క్షమించే ప్రశ్న. సార్ నాకు పెళ్లి అయితే సార్. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా, నాకు అర్థం. కేసీఆర్ సార్. నీ పేరేందమ్మా? నా పేరు హరీషా సార్. ఏం కావాలి నీకు? ఎన్ని వీడియోస్ చేసినా లైక్స్ వస్తలేవు సార్. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. సార్ 20 రోజులు అయినది, జుట్టు బాగా పెరిగిపోయినది. ఏం చేద్దామంటావు మరి? కంటికి సాగు తెరిస్తే పోయి కత్తి తీసుకుంటాము. మీ బతుకులు తేడా. అద్భుతమైనటువంటి తెలియజేస్తారు సార్ వైన్ షాప్స్ పరిస్థితి సార్. ఏందండి వైన్స్ మీకు అవసరం ఉన్నాయా? నాకు చెప్తున్నా మళ్ళీ స్పెసిఫిక్ గా వైన్స్ బంద్ చేస్తారు కదా బాబు.